సెకండ్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, మీ బీయింగ్ ఏ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, నేను ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ఆల్కహాలిక్ వాళ్ళతో ఎక్స్పోజ్ అవుతాం. వాళ్ళు చెప్పే కామన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మాకు 30 ml వైన్ తీసుకుంటే హార్ట్ కి చాలా సేఫ్, అందుకనే తీసుకుంటున్నామండి అని ఈ కామన్ ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటారు. ట్రెడిషనల్ గా కొన్నిసార్లు ఓల్డర్ జనరేషన్ డాక్టర్స్ కానీ ఆ టైంలో కూడాను 30 ml ఇట్లాగ వైన్ తీసుకోండి మీ హార్ట్ కి మంచిది అని చెప్పేవారు. ఈజ్ ఇట్ స్టిల్ అప్లికబుల్? అది సేమ్ ఆ థియరీ ఉందా, ఆర్ ఇస్ ఇట్ చేంజ్డ్? So, see, again, alcohol and heart disease, especially coronary artery disease, is a controversial topic. మనం క్లియర్ కట్ గా చెప్పడానికి ఏదైతే స్టడీస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ హార్ట్ డిజీజ్ ఇన్సిడెంట్స్ చూసాయో అన్ని వెస్టర్న్ స్టడీస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్మోకింగ్ చేయడం వల్ల వన్ థింగ్ వన్ షుడ్ రిమెంబర్ ఇస్, అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయ్యుండొచ్చు ఎందుకంటే కాంట్రవర్షియల్ కాబట్టి, బట్ స్టిల్ ఆల్కహాల్ can cause road traffic accidents, can cause trauma, can cause home violence. It has shown to increase the violence rate at homes, domestic violence, and it has shown to increase the incidence of psychiatric diseases. So, ఓవరాల్ గా ఒక ఆర్గ్యుమెంట్, అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డినైల్. ఇప్పుడు ఒక తప్పు చేసేవాడు హీ విల్ ట్రై టు అప్ బై సేయింగ్ సంథింగ్ ఎల్స్. అలాగే ఇది కూడా ఎస్, వాళ్ళు చెప్పిన ప్యూర్ గా మనం ఒక థియరిటికల్ గా మాట్లాడుకుంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల కొరనరీ ఆర్టరీ డిజీజ్ ఇన్సిడెన్స్ కొంచెం తక్కువ ఉందని తేలింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ఇండియన్ పాపులేషన్ అప్లికబుల్ కాదో మనకు తెలీదు. సెకండ్ థింగ్, నేను ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ విత్ ఆల్కహాల్ ఆర్ దేర్. సో ఆ ఆర్గ్యుమెంట్ అయితే ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అట్ ఆల్ అండ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీ వన్. బట్ ప్యూర్ గైడ్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 2021 ACC/AHA గైడ్ లైన్స్, అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్స్ ప్రకారం, if you're a non-alcoholic, don't start alcohol. If you're an alcoholic, limit your alcohol to moderate intake. ఇది గైడ్ లైన్ రికమెండేషన్. పర్సనల్లీ నన్ను అడిగితే తాగేవాడైనా తాగినవాడైనా స్టాప్ ఇట్.